ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరి వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత 200 వారాలుగా మీరు చూపించిన ఆదరాభిమానాలకి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ వారం మరొకసారి దేవుని మాటలు వినడానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. జేహెచ్ జోవెట్ అనే ఒక ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్లెస్సింగ్ దేర్ మస్ట్ బి సమ్ బ్లీడింగ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్లెస్సింగ్ దేర్ మస్ట్ బి సమ్ బ్లీడింగ్. ఈ మాట చదివినప్పుడు వారి యొక్క అనుభవం, వారికి ఇచ్చిన ఆలోచన ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆశీర్వాదానికి వెనుక ఎంతో కొంత వెల చెల్లించాల్సిందే అనే మాట. ఈ దినాన ప్రపంచమంతా కూడా లాభం దిశగా పరిగెడతా ఉంది. ప్రతి సంబంధంలో లాభం కావాలి, సహవాసంలో లాభం కావాలి, స్నేహంలో లాభం కావాలి, భక్తిలో కూడా లాభం కావాలి. లాభం లేకుండా ఏ పని చేయలేని స్థాయికి నేటి సమాజం వెళ్ళిపోయింది. అంతెందుకండి, ఈ మాటలు వింటున్న మనం కూడా ఏదొక లాభాన్ని ఆశించే ఏ పనైనా చేస్తుంటాం. ఈ భక్తుడన్న మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈజ్ దెర్ ఎనీ బ్లెస్సింగ్ దెర్ మస్ట్ బి సమ్ బ్లీడింగ్. మనం చేసే పని వెనక శ్రమ, త్యాగం, కష్టం లేకుండా దీవెనను ఆశించటం అనేది స్వార్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి వెనక కన్నీరున్నాయి, అవమానాలున్నాయి, నిందలున్నాయి, ఒంటరితనం ఉంది, వేదన ఉంది, భయాలున్నాయి. వీటన్నిటి వెనక దేవుని యొక్క హస్తాన్ని చూడగలిగాడు అపోస్తలుడైన పౌలు. దేవుని హస్తమే గనక ఆ పరిస్థితుల్లో చూడలేకపోతే అతను ఎప్పుడో కృంగిపోయేవాడు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. క్రీస్తు పరిచారకుల వారు వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని 5 మార్లు, బెత్తములతో కొట్టబడితిని 3 మార్లు, రాళ్లతో కొట్టబడితిని 1 సారి, ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపితిని. ఇలా ఈ 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 23 నుంచి చివరి వరకు చదువుతూ ఉంటే అతను పడిన వేదనల్లో మనమే ఉంటే విశ్వాసాన్ని వదిలి లోకంలో కలిసిపోయేవాళ్ళమేమో. ప్రియ శ్రోతలు, పౌలు గారు తన జీవితంలో ఎదురైన ప్రతి శ్రమని
ప్రతి వేదన్ని దేవుడిచ్చిన అవకాశంగా అందిపుచ్చుకున్నారు. కాబట్టి తిమోతి లాంటివారు, ఎపఫ్రొదితు లాంటివారు, ఎపఫ్రా లాంటివారు, ఫిలోమోన్ లాంటివారు ఎందరో సాక్ష్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ మాట మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్నప్పుడు, లాభం కోసం జీవించే మనం, మన నుంచి ఏమీ ఆశించని ప్రభు మహిమని విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు, దరిద్రునిగా ఈ లోకానికి వచ్చారు. ఏం ఆశించి ఆయన ఆ విధంగా ఈ లోకానికి వచ్చారో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నన్ను ప్రేమించారు, ఆయన మనల్ని ప్రేమించారు. ప్రేమించిన ప్రభు కాల్చిన రక్తధారల్లో ఘోరమైన పాపులమైన మనం విశ్వాసం ఉంచడం చేత పాపం నుంచి కడగబడి ఆయన బిడలు కావడం, ఇది ఎంత గొప్ప భాగ్యం. ఈ మాట ఇలా ఆలోచించేద్దాం. మనందరి జీవితాల్లో దేవుడు ఆశించే ఒక అద్భుతమైన విషయం ఏంటండి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడే మనం ఆయన పడిన వేదనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నా కోసం, ఆయన మన కోసం పడిన ప్రయాస మనం గుర్తుపెట్టుకుంటే, మన జీవితంలో ఎదురయ్యే కొద్దిపాటి శ్రమగా చూడలేం. ఇంతకీ ఈ మాట మనం మాట్లాడుకోగల కారణం ఏంటండి అంటే, ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, వారి జీవితాల్లో ఈ మాటలు వింటా ఉన్న సమయంలో ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నారో నాకు తెలియదు. అది ఎటువంటి పరిస్థితి అయినా దాని వెనక దేవుని అదృశ్య హస్తం ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని గణపరచాలనే మనసు మనకొస్తే, దేవుడు ఆ పరిస్థితులను అనేక మంది క్షేమార్థమే వాడుకోగలరు. ప్రియ శ్రోత, ఈ మాట మీరు వింటున్నారు కదా. పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. ఆ చెరసాల అనేక మందికి నిరుత్సాహాన్ని మిగిల్చే స్థలం. చెరసాల ఒంటరితనానికి కూడా గుర్తు. చెరసాల భవిష్యత్తును అంధకారంగా మార్చే స్థలం. చెరసాల తన కన్న కలలు చేసేటటువంటి స్థలం. ఇలాంటి స్థలంలో కూడా పౌలు గారు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఆ సమయాన్ని కూడా చెరసాల వెలుపల ఉన్న సంఘాలను బలపరచడానికి పత్రికలు రాస్తూ ఎంతమందిని బలపరిచారో. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా తన కష్ట సమయాల్లో దేవుని కృపచేత నేటి సంఘాలకు లేదా మనందరికీ వ్రాయబడిన పత్రికలవి. ఈ పత్రికలు ఒకదాన్ని ఒకటి చదువుతా ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తం తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో అదృశ్యంగా ఏ విధంగా పనిచేస్తూ ప్రతి దానిని కూడా వారి క్షేమార్థమై ఏ విధంగా కలుపుతా ఉందో జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కృతజ్ఞత చెల్లించుకుని ఉండలేం. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఏమని రాస్తుంటారో మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రాసినటువంటి మాట 4వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకునేను. ఈ మాటలు మన జ్ఞాపకం చేసే అంశం ఏంటండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఆయనకు వేదన లేకపోలేదు, కానీ ఆ వేదన కంటే ఎక్కువగా ఈ మాటలు వింటా ఉన్న మనందరం కూడా ఆయనతో కలిసి ఉండాలనే ఆశ ఆయన ముందుకు నడిపించింది. అంత మాత్రమే కాదు, ఆయన శ్రమ పెట్టబడి ఎక్కడ కూడా బదులు దూషించడం జరగలేదు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఇష్టపూర్వకంగా మనుషుల పొలికలో పుట్టారు. ఆయన ధనవంతుడై ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం. శ్రోతలు, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మన స్థితిని బట్టి కృంగిపోవడం అది చేతకంతనం అవుతుంది. మనం ఏ స్థితిలో ఉన్ననో దేవునితో సమాధానం కలిగి మనం జీవించవచ్చు. ఆ సమాధానం మనకు రావాలండి అంటే దేవునితో మనకి సంబంధం ఏర్పడాలి. దేవునితో సంబంధం ఏర్పడాలి అన్నప్పుడు మన జీవితాల్లో ఆయనకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకుండా దేవునితో మన సంబంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. ఇది పౌలు గారు తన సంఖ్యల వెనక దేవుని హస్తాన్ని చూశారు. ఆయన సంతోషంగా ఆశ్రమం అనుభవించారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 1:30 ఏమంటారంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినని మాట. ఒకవేళ నా మాటలు వింటా ఉన్న ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన కారణం చేత మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, ఉద్యోగ బాధ్యతల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నట్లయితే మీరు ధన్యులు. అది మీకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్లెస్సింగ్ దెర్ మస్ట్ బి సమ్ బ్లీడింగ్ అనే మాట చెప్పిన దైవజనుని బట్టి మనందరి జీవితాల్లో ఆశీర్వాదం యొక్క ఒక కోణాన్ని చూస్తూ ఉన్నాం, కానీ దాని వెనక దాగి ఉన్న రహస్యం మనకు అర్థమైతే ఈ రోజున మనం వెళ్ళే పరిస్థితి, మనకున్న కష్టం, మనకున్న లోటు, మనకున్నటువంటి లేమి, మనకున్నటువంటి అనారోగ్యం, మనకున్నటువంటి ఒంటరితనం, మనకున్నటువంటి నిట్టూర్పు, నిరాశ, మనకున్నటువంటి కన్నీరు ఏవి కూడా వ్యర్థం కాదు అన్నమాట గుర్తుపెట్టుకుందాం. శ్రోతలు, దేవుని యొక్క దీవెన వెనక దాగి ఉన్న రహస్యం మనకు అర్థమైతే మన జీవితాన్ని, మన సమయాన్ని వ్యర్థంగా గడపలేం. ఈ మాటలు వింటా ఉన్న మనం మన జీవితాన్ని వాక్య వెలుగులో చూసుకుంటూ దేవుని కోసం నమ్మకంగా, దేవుని కోసం బహుబలంగా, దేవుని కోసం యథార్థంగా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడే మనందరికీ సహాయం చేయను కాక. తిరిగి మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండును గాక. ఆమేన్.